ఓకేనా? అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకి మరింత సంక్షేమం అందించే విధంగా సంక్షేమంతో పాటు పారదర్శకత, టెక్నాలజీని ఉపయోగించుకుని మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం పరిపాలన అంతిమంగా ప్రతి కుటుంబానికి మేము చేసే కార్యక్రమం అందే విధంగా మా వంతు మేము అడుగులేసుకుంటూ సుపరిపాలనలో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే కామన్ మ్యాన్ని, సామాన్యుని మనం ఆదుకునే విధంగా ప్రభుత్వం నుంచి ఏ పథకం చేసినా, ఏ కార్యక్రమం చేసినా అందులో నిజాయితీ ఉండాలి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా కొత్తగా దాదాపు 6,71,000 మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది. కానీ 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇదివరకు కూడా మీ అందరికి కూడా వివరించాం. మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు, ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది. సేఫ్టీ మెజర్గా QR కోడ్ ఉంటుంది. వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, అదేవిధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి 1967 అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ అంతా కూడా దాదాపు 2 నెలల నుంచి ప్రిపేర్ అయ్యి ప్రింటింగ్ చేయించి జిల్లాల వారీగా సంబంధించిన తహసీల్దార్లకు మండల వారీగా పంపించి అక్కడ కూడా లాస్ట్ మైల్ డెలివరీ పర్ఫెక్ట్గా జరగాలి, డిలే జరగకూడదు, మిస్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో మా అధికార యంత్రాంగం దీని గురించి చాలా లోతుగా ఆలోచించి ఇంతకుముందు నేను అన్నట్టు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితో పాటు ఆ డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ముందుకెళ్ళాం. ఈ యూనిక్ ఫీచర్లో
మొట్టమొదటిసారి మేము డెలివరీ చేసే ముందు కూడా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి ఇటువంటి బాక్సెస్లో ఈ కార్డ్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. అంటే ప్రతి తహసీల్దార్ గారికి ప్రతి మండలానికి ఆ సంబంధించిన ఫేర్ ప్రైస్ షాప్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫేర్ ప్రైస్ షాప్కి సంబంధించిన కార్డ్స్ అన్నీ కూడా ఇటువంటి బాక్స్లో సీల్ చేసి ప్రతి బాక్స్కి మళ్ళీ ఒక క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేసబిలిటీ ఏర్పాటయ్యే విధంగా ఏ రోజుకి అక్కడ మేము డెలివరీ చేసామో ఆ రోజు నుంచి అది సరిగ్గా మండల స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తహసీల్దార్ గారి ఆఫీస్ నుంచి స్థానిక గ్రామ సచివాలయం సచివాలయం సిబ్బందితో కలిసి ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలరు పంపిణీ చేసే విధంగా ఒక ఏర్పాటు చేశాం. ఇక్కడ మీరందరూ గమనించాల్సింది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వారు ఉంటారో వాళ్ళకి రేషన్ డోర్ డెలివరీ చేయాలనే ఒక ప్రయత్నం గత 3 నెలల నుంచి మేము చేస్తూ వచ్చాం. దాదాపు 16,70,000 మందికి ప్రతి నెల ఈ 3 నెలల నుంచి కూడా అద్భుతంగా మేము అందించగలుగుతున్నాం. అదే తరహాలో ఈ కార్యక్రమం గురించి కూడా ఆలోచించుకుని 25వ తారీఖున 9 జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం. ఆ 9 జిల్లాల్లో కూడా ఆ జిల్లా సంబంధించిన గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతోటి జిల్లా స్థాయి సమావేశం, నియోజకవర్గ స్థాయి సమావేశం, మండల స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరిగేటట్టు ఇంతకుముందే మేము రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లతోటి, మా డిఎస్ఎల్తోటి, డిఎం సిబ్బందితో మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డేటా ఎంతవరకు ఇంటగ్రేట్ చేశామంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఒక యాప్ డిజైన్ చేసి ఇదే క్యూఆర్ కోడ్ బాక్సెస్కి ఎట్లా ఇచ్చామో ప్రతి కార్డుకు కూడా డెలివరీ అవగానే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇమ్మీడియట్గా ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ డాష్ బోర్డులో ఈరోజు ఎన్ని కార్డులు పంపిణీ అయినాయి, ఎక్కడ పంపిణీ అయింది, ఎక్కడ షార్ట్ ఫాల్ వచ్చింది, ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగితే అది కూడా మాకు ఆ సమాచారం అందించే విధంగా టెక్నాలజీని ఆ విధంగా ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి ఒక సిబ్బందిని అలాట్ చేశాం. స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక విఆర్ఓ, అదేవిధంగా సర్వేయర్ లేదా ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా ఒక మహిళా పోలీస్ని అలాట్ చేసి ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం 15 రోజుల లోపే పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ 25వ తారీఖు నుంచి ప్రారంభించబోయే ఈ కార్యక్రమంలో కంప్లీట్గా డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేశాం. వాళ్ళకు కూడా మేము ఆ వెసులుబాటు అవకాశం కల్పించాం. ఆ డాష్ బోర్డ్ ద్వారా ఆ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇమీడియట్గా చెకప్ చేసుకుని వాళ్ళ జిల్లాకు సంబంధించిన అనేక మండలాల్లో ఏ విధంగా ఈ పంపిణీ జరుగుతుందో దానిపైన కూడా వారు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు. ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఇతర ప్రాంతాల నుంచి వలసకి వెళ్లారో ఆ కార్డుదారులను మాత్రం నేను కోరుతున్నాను, దయచేసి మా డిపార్ట్మెంట్ నుంచి ఒరిజినల్గా మీరు ఏదైతే కీ రిజిస్టర్లో ఎంటర్ అయ్యారో, అంటే మీరు కార్డు తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం ఎక్కడైతే మీరు ఫేర్ ప్రైస్ షాప్లో మీరు నమోదు చేసుకున్నారో మీ వివరాలు మీరు అక్కడే కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము మొన్న ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు విశాఖపట్నంలో మా దృష్టికి వచ్చింది కొన్ని రేషన్ షాప్లో 143% రేషన్ కూడా మేము పంపిణీ చేస్తున్నాం. ఎందుకంటే విజయనగరం, శ్రీకాకుళం, ఇతర జిల్లాల నుంచి వలసలకు వచ్చిన వాళ్ళు విశాఖపట్నంలో స్థిరపడ్డారు కాబట్టి రేషన్ సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళ ఫేర్ ప్రైస్ షాపులు ఎక్కడైతే వాళ్ళు నమోదు చేసుకున్నారో అక్కడికే వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ ఈ 15 రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ముందుకెళ్లాలి. అంటే 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం నేను మీకు డేట్లతో సహా చెప్తాను. 4 విడతలుగా మేము డివైడ్ చేశాం. దానికి కారణం కూడా ఎక్కడ కూడా
డెలివరీ మెకానిజంలో పొరపాటు జరగకూడదు, డిలే జరగకూడదు, మిస్యూజ్ కూడా జరగకూడదు. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఒక అద్భుతమైన కార్యక్రమంతో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ నెలకు ఆ నెల రేషన్ సరఫరా సక్రమంగా జరుగుతుందా లేదా అనేది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఐవీఆర్ సర్వే చేయించుకుని తెప్పించుకుంటున్నారు. ఎవరైతే రేషన్ షాప్లో ఆ సరుకులు తీసుకోలేదు అని కొంతమంది నమోదు చేస్తున్నారో అటువంటి రేషన్ షాపుల పైన ఇమ్మీడియట్గా అదే నెలలోనే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇన్స్పెక్షన్ కూడా కార్యక్రమం చేసేటట్టు ఒక యాప్ డిజైన్ చేసి ప్రతి నెల క్షేత్రస్థాయిలో అటువంటి పర్యవేక్షణ తీసుకురాగలిగాం. 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం ముందుగా 9 జిల్లాలకు పరిమితం అవుతుంది. విజయనగరం, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి జిల్లా, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు. ఇది 25వ తారీఖున ప్రారంభించబోయే 9 జిల్లాలు. 30వ తారీఖు నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు. సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి అనంతపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి. చివరి దశ 15వ తారీఖు నుంచి ప్రారంభించబోయే కార్యక్రమంలో బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లా. సో మొదటి విడతలో ఈ 9 జిల్లాల్లో 53 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. రెండో విడతలో 23,70,000 కార్డులు పంపిణీ చేయబోతున్నాం. మూడో విడతలో 23 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. నాలుగో విడతలో 46 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. సో ఇంత భారీ కార్యక్రమం ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేస్తూ మా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని సంబంధించిన అధికారులను, గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. తప్పకుండా ప్రతి జిల్లాలో పర్యవేక్షణలో ఎక్కడ లోపం లేకుండా, టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొస్తాం. అవునండి, పోర్టబిలిటీ అలౌ చేశాం. మీరు ఏ రేషన్ షాప్కి వెళ్ళినా కూడా మీరు దాన్ని ఎక్కడ ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా అవకాశం ఇస్తారు. శాంపుల్ కార్డ్స్ మీరు ఎవరికైనా తీసుకుంటారంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. అదేవిధంగా మీకు ఈ షెడ్యూల్ కూడా మీకు కాపీస్ ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. లేదండి, ఒక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్య తప్ప స్ప్లిట్టింగ్ విషయంలో ఎక్కడ కూడా మేము ఏ అప్లికేషన్స్ అయితే వచ్చినాయో అన్ని అప్లికేషన్స్ని మేము డిస్పోజ్ ఆఫ్ చేసాం. అన్నీ పూర్తయినాయి. మీకు గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్పమంటే మీకు ఆ వివరాలు చెప్తాను. టోటల్ గా మాకు 17,59,434 అప్లికేషన్స్ వచ్చినాయండి. అందులో 16,67,032 అప్లికేషన్లు మేము అప్రూవ్ చేశాం. పెండింగ్ ఉన్నది 5%, 92,402. ఇందాక నేను అన్నట్టు కొత్త కార్డులు ఉన్నాయి, చేంజ్ ఆఫ్ అడ్రస్లు ఉన్నాయి, మెంబర్ డిలీషన్లు, మెంబర్ అడిషన్లు అన్నీ ఉన్నాయి. ఆన్గోయింగ్ ప్రాసెస్, నిరంతరంగా జరిగే ప్రక్రియ. నేను యాజ్ ఆఫ్ టుడే చెప్తున్నాను. నిర్ణయిస్తామండి. కంటిన్యూ ప్రాసెస్ ఆన్లైన్ అని ఎప్పుడైనా చేసుకోవచ్చు. నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఏమండి?
లేదు, ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి. మీరు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయానికి వెళ్తే ఈ డేటాబేస్ అంతా అక్కడ ఉంటుంది. తప్పకుండా మీరు చెక్ చేసుకుని మీరు తీసుకోవచ్చు. ఇనీషియల్ గా ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉండింది కాబట్టి ఆ వారం 10 రోజులు డెఫినెట్ గా అప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి. టెక్నికల్ గా మనకి సర్వర్ డౌన్ అయింది. దాని తర్వాత మాత్రం మనం స్ట్రీమ్ లైన్ చేసుకున్నామండి. అంటే మీకు లెక్క చెప్తున్నా కదా, 17 లక్షల్లో 16 లక్షల వరకు మనం ఆల్రెడీ క్లియర్ చేసాం. 16,47,000 క్లియర్ చేశాం. సో ఆ పెండింగ్ అనేది చాలా తగ్గించాం. ఇంకా ఏమైనా ఉన్నా అది రాబోయే రోజుల్లో క్లియర్ చేసుకుంటూ వెళ్తాం. లబ్ధిదారులు పర్సంటేజ్ ఆఫ్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ గతంలో కన్నా పెరిగిందండి. ఇప్పుడు దాదాపు మేము 92 నుంచి 93% వరకు మేము రేషన్ ఎవ్రీ మంత్ ఇవ్వగలుగుతున్నాం. గత 3 నెలల డేటా నేను చెప్తున్నాను. ఎప్పుడైతే ఎండియూ వాహనాలు రద్దు చేశామో ఇంటింటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తున్నాం దాదాపు 15 లక్షల మందికి. ఆ డెలివరీ అనేది ఖచ్చితంగా మాకు హెల్ప్ అయింది. రేషన్ సరుకులు అందించడానికి కానీ వినియోగదారులు వచ్చి తీసుకోవడం కానీ 92 నుంచి 93% పెరిగింది. ఒకటేంటంటే మీకు ఏటీఎం కార్డ్ సైజ్ ఉంటుందండి ఇది. రెండోది, గతంలో మీకు మీ కార్డ్ నంబర్ కూడా కనపడేది కాదు. క్లియర్ గా మీరు ఎక్కడున్నా దూరం నుంచి చూసినా మీ కార్డ్ నంబర్ కనపడుతుంది. మహానుభావుల ఫోటోలు లేవు, వాళ్ళ రంగులు లేవు. ఓకేనా, క్లియర్ గా స్పష్టంగా ప్రభుత్వ చిహ్నాలు ఉన్నాయి. దాని తోడు క్యూఆర్ కోడ్ ఉంటుంది సెక్యూరిటీ కోసం. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నేను మీకు అవకాశం ఇస్తున్నా, మీరు ఈ బాక్స్ తీసి మీరు ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేస్తే ఇది ఎక్కడిది, ఈ బాక్స్ ఎక్కడికి వెళ్లాల్సింది, అదేవిధంగా ఈ కార్డు ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే వినియోగదారులు ఉపయోగించుకుంటారో వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలతో సహా నమోదు చేశాం. అది తప్పకుండా మనకి రేషన్ డెలివరీలో సర్వీసెస్ మరింత ఇంప్రూవ్ అవుతాయి. ఇది ఒక ఐడి కార్డుగా మారిపోయింది కాబట్టి రైస్ కార్డు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ఏటీఎం కార్డ్ సైజులో మనం తీసుకొచ్చాం ఈరోజు. అంటే మేము ఐరిస్ రికగ్నైజ్ చేస్తున్నాం, బయోమెట్రిక్ రికగ్నైజ్ చేస్తున్నాం, ఆధార్ రికగ్నైజ్ చేస్తున్నాం. సో నాలుగు డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాం మన రికగ్నిషన్ లో. అక్కడెక్కడ పొరపాటు లేదు. చేశామండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఇప్పుడే నేను ఇందాక అన్నట్టు మీతో రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లతోటి, మా డిఎస్ఓలతోటి, డిఎంలతోటి ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ పూర్తయింది. వాళ్ళందరికీ కూడా స్టెప్ బై స్టెప్ అంతా వివరించాం, ఇంక్లూడింగ్ ఈ బాక్సెస్ ఎట్లా వస్తున్నాయి ప్యాక్డ్ అనేది. ఈ 9 జిల్లాలకు ఆల్రెడీ చేరిపోయినవి. తహసీల్దారులు వాటిని ఓపెన్ చేసుకుని ఆ సంబంధించిన ఫేర్ ప్రైస్ షాపులకు పంపిస్తారు. అక్కడ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ ని ట్యాగ్ చేసి ఇంటింటికి డెలివరీ జరిగే విధంగా ఏది ఫార్మల్ లాంచ్ అయిన తర్వాత, గౌరవ శాసనసభ్యులు, మంత్రులు వాళ్ళందరూ లాంచ్ చేసిన తర్వాత అప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకు. అంటే జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ నమోదు చేసుకునే డేటా, ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ నమోదు చేసుకునే డేటా రెండు కూడా ఇంటిగ్రేట్ అయ్యి డేటా ఒకే చోటకు వస్తుంది. సో ఆ డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు చాలా ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా మనకి ఏ రేషన్ షాప్ లో ఎంతవరకు సరుకు ఉపయోగించారు, ఎంతమందికి ఇచ్చారు, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే వస్తుంది. కాబట్టి ఆ వివరాలు కూడా చాలా క్లియర్ గా మాకు ఉంటుంది. పిల్ఫరేజ్ తగ్గించడానికి చక్కటి అవకాశం. ఇప్పుడు నేను ఇందాక సోదరుడు అడిగినట్టు ఎంతమంది తీసుకుంటున్నారంటే 92 నుంచి 93. సో కనీసం 7-8% కార్డులు మనకు తిరిగి రావాలి కదా. ఆ విధంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి కూడా మాకు ఒక అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చెక్ పడుతుంది. టెక్నాలజీని చాలా బాగా ఉపయోగించుకుంటున్నాం. ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగిస్తున్నాం. గోడౌన్స్ లో కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెమెరాస్ పెడుతున్నాం. సో స్టోరేజ్ విషయంలో కానివ్వండి, లాస్ట్ మైల్ డెలివరీ విషయంలో కానివ్వండి, ఒక్క ఏఎస్ఆర్ జిల్లాలో ఆఫ్లైన్ జరుగుతోంది తప్ప, ఎందుకంటే అక్కడ ఇంకా కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ సెల్ టవర్లు కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ మిగతా అన్ని జిల్లాల్లో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమానికి ఎప్పటికప్పుడు రియల్ టైం మానిటరింగ్ జరుగుతుంది. నంబర్ ఆఫ్ కేసెస్ గణనీయంగా పెరిగినాయి. నంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ కానివ్వండి, ఏవైతే మేము ఫిజికల్ గా వెళ్లి స్టాక్ వెరిఫికేషన్ చేసినప్పుడు
లేకపోతే మాకు వచ్చిన సమాచారం మేరకు మా అధికార యంత్రాంగం ఇన్స్పెక్షన్ చేసి ఎన్ఫోర్స్మెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక విభాగాన్ని క్షేత్రస్థాయిలో మేము ఉపయోగిస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నకి డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ అరికట్టడానికి కోసం అనేక చర్యలు చేపట్టాం. అందులో ఫస్ట్ స్టెప్ మేము తీసుకుంది ఏంటంటే ఈ సెక్యూరిటీ మెజర్. దీంతో పాటు మా కమిషనర్ గారు ఒక మంచి యాప్ డిజైన్ చేశారు. ప్రతి నెల ఇంక్లూడింగ్ జాయింట్ కలెక్టర్ ఇన్స్పెక్షన్స్ చేయాలి. కనీసం 4 ఇన్స్పెక్షన్లు జాయింట్ కలెక్టర్ స్థాయిలో, మా డిస్ట్రిక్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో డిఎస్ఓ కానివ్వండి, డిఎం కానివ్వండి, వీళ్ళ స్థాయిలో 8 చేయాలి. ఆర్ఐలు తహసీల్దార్లు కనీసం 10 చేయాలి. ఇట్లా ఒక సీక్వెన్స్ పెట్టి ప్రతి నెల ఒక యాప్ మేము గత నెలలో ప్రారంభించాం. ఇప్పుడే ఇంతకుముందు కూడా మేము దాన్ని మానిటర్ చేసి వచ్చాం. అటువంటి మానిటరింగ్ తోటి, అటువంటి టెక్నాలజీ తోటి ఖచ్చితంగా ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ తగ్గించడానికి కోసం మేము చాలా బలమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నాం. నాట్ ఎనీమోర్ అండి. ఎప్పుడైతే మేము 25 కిలోల బియ్యం ప్యాక్ చేసి ఫైన్ క్వాలిటీ రైస్ ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న మన పిల్లలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 4,000 సంక్షేమ హాస్టల్స్లో అద్భుతంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఈ 2 నెలల్లో మాకు కంప్లైంట్ రాలేదు. ఇన్ఫెస్టేషన్ ఎక్కడైనా ఉంటే అది పాత సరుకు ఉంది కాబట్టి అక్కడ మిగిలిపోయినది, దాన్ని బట్టి ఇన్ఫెస్టేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు, డిస్పోజ్ ఆఫ్ చేయమన్నారు ఆ పాత స్టాక్ ని. సో ఎక్కడ కూడా ఈ కొత్త బ్యాగ్స్ లో మేము ప్యాక్ చేసిన ఫైన్ క్వాలిటీ రైస్ లో మాత్రం ఇన్ఫెస్టేషన్ ఎక్కడ లేదు. మీకు క్లారిఫై చేశాను మీకు ఇప్పుడే. పాత సరుకు కొన్ని చోట్ల, ఎందుకంటే వాళ్ళు 3 నెలలు వెకేషన్ లో ఉంటారు కదా, సమ్మర్ వెకేషన్ తర్వాత వచ్చి ప్రారంభించినప్పుడు మిగిలిపోయిన పాత సరుకు ఇంకా ఉంది, కొంతమంది డిస్పోజ్ ఆఫ్ చేయలేదు. అది డిస్పోజ్ ఆఫ్ చేయమని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కమిషనర్ గారు. కొత్త సరుకు ఏదైతే ఇచ్చామో 25 kgs ప్యాకెట్స్ లో మిడ్ డే మీల్ స్కీమ్స్ కోసం, అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ కోసం, వాటిలో మాత్రం ఎక్కడ కూడా లేదు. ఫ్యూమిగేషన్ ఎప్పటికప్పుడు ఒక ఎస్ఓపి తయారు చేసి ప్రతి చోట కూడా ఈ విధంగా మెయింటైన్ చేయాలనే దానిపైన చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అటువంటి ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా సేమ్ డే మేము ఇన్స్పెక్ట్ చేయించి చర్యలు చేపడతాం. అంటే రాగి, జోవారు కొన్ని జిల్లాల్లో ప్రారంభించి సరుకులు అందిస్తున్నాం. వీటితో పాటు అన్ని జిల్లాల్లో పంచదార ఇస్తున్నాం రైస్తో పాటు. గతంలో ఇచ్చిన ఈ ఆర్జీ దాల్, కందిపప్పు విషయంలో ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నప్పుడే మేము ఆ సరుకు సప్లై చేయాలని నిర్ణయించుకున్నామండి. ఎందుకంటే మార్కెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా విపరీతంగా పెరిగిపోయినప్పుడు తప్పకుండా మేము సబ్సిడీ తీసుకొచ్చి అప్పుడు మేము అందిస్తాం. సిట్ మాకు సంబంధం ఉండదు. సిట్ ఏర్పాటు చేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఆ సిట్లో ఉన్న అధికారుల్ని ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫర్దర్ గా దాన్ని బలోపేతం చేయడానికి కొంతమంది అధికారులు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకున్నారు. రీసెంట్ గా పోలీస్ శాఖలో కూడా ఇంకొంతమంది తీసుకున్నారు. సో ఆ దర్యాప్తు ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క కాకినాడలోనే కాదు, విశాఖపట్నంలో ఉన్న కేసులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కేసులు నమోదు అవుతున్నాయో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, లేకపోతే మా డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, తప్పకుండా అన్నింటినీ కూడా సిట్ పరిధిలోకి వెళ్ళిపోతాయి. సమయం పడుతుంది. అనేక వేరే కేసులు కూడా ఉన్నాయి కదా, అధికారులు బిజీగా ఉన్నారు, ఒకేసారి అటువంటి ఒత్తిడి వారిపైన కూడా ఉంది. తప్పకుండా మొదలు పెడతారు, దర్యాప్తు లోతుగానే చేస్తారు. అది ఆ వివరాలు మా దగ్గర ఉండవు, తప్పకుండా చెక్ చేద్దాం. షూర్. Family member details are on this. Okay. Saurabh, you also hold a card? So I just wanted to show that this scan చేస్తే ఎలా వస్తుంది ఇది. వాళ్ళకి ఇచ్చేద్దాం కార్డ్స్, let them scan.
వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ చాలా క్లియర్గా ఉంటాయండి. ఇది ఇదివరకు లేని ఫీచర్. సో కింద పెట్టాలా? ఓకే. లేడీ అండి. ప్రయారిటీ హౌస్ హోల్డ్స్లో మనం లేడీకి ఇస్తామండి. అదేవిధంగా ఎన్ఎఫ్ఎస్సి కార్డ్స్లో కూడా ఆల్వేస్ గివ్ దట్. చాకింది లేదని చేసి దానికి సంబంధించిన వివరాలు, ఆ కేసు సరుకు సీజ్ చేసినప్పుడు మాత్రం గతంలో మీకు చెప్పాను, దిస్ అ వెరీ క్లియర్ యాక్ట్ అనమాట. అది 6 నెలల కన్నా ఎక్కువ మనం పెట్టుకోలేం కాబట్టి సరుకుని మళ్ళీ ఆప్షన్ చేసి డిస్పోజ్ ఆఫ్ చేస్తారు. కానీ కేసు ఎక్కడ పోదు. సో ఎవరున్నా సరే వాళ్ళ పైన వాళ్ళు లోతుగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. తీసి ఇచ్చేసేయండి, చూసుకుని ఇచ్చేసేయండి. స్కాన్ చేసుకుంటారు, మీకు తెలుస్తుందని కమిషనర్ గారు ఇచ్చారు. క్యాన్ వి గివ్ ఇట్ ఆఫ్ యాజ్ శాంపిల్స్? దే క్యాన్. సువెనీర్ ఉంచుకోండి, సువెనీర్. నో టేక్ ఇట్, నో ప్రాబ్లం. యా, అంటే మీకు ఇద్దానే తెచ్చాను నేను. బట్ విల్ రీప్లేస్ ఇట్, నో ప్రాబ్లం. విల్ రీప్లేస్. మీరు టెక్నాలజీ వాడుతున్నారు. ఇదివరకు ఒకసారి నేను యూనివర్సిటీ చదువుతుండగా ఒక ఆయన వైఫ్ వచ్చారు, అక్కడ వచ్చి ఐరీస్ ఇచ్చారు. మ్యాథ్స్ అంటారు. అంటే అడిగితే ఆల్రెడీ మీరు సుబ్బలక్ష్మణ్ అవుట్ వచ్చి యాడ్ తీసుకున్నారని చెప్పి చెప్తే పెద్ద గొడవ అయింది. టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది కదండి. ఇప్పుడు అది రియల్ టైం చెక్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్ లో. ఏ కార్డ్స్ అమ్మా? అంటే మేము వర్కౌట్ చేస్తున్నాం. డైరెక్ట్గా కొరియర్ కంపెనీ ద్వారా మీకు డెలివరీ చేసేటట్టు. దానికి మాత్రం మరి 50 రూపాయలు 30 రూపాయలు డెలివరీ ఛార్జెస్ ఏదో పెట్టుకుని మరి మళ్ళీ ఈ వ్యవస్థ యావరేజ్ అంతే అనుకున్నాం. స్పీడ్ పోస్ట్ ద్వారా మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా వి విల్ కమ్. మంచి క్వాలిటీ ఉంది దీనికి. యా, యూ హ్యావ్ టు గివ్ అన్ ఎఫ్ఐఆర్ అండ్ మీరు లోకల్ జిఎస్డబ్ల్యూఎస్ లో నమోదు చేసుకుంటే ఆన్లైన్ దాన్ని అప్లోడ్ చేస్తాం. క్వాలిటీ చూడండి, అసలు యూ కాంట్ కంపేర్ విత్ ఆధార్ ఎట్ ఆల్. చాలా అద్భుతంగా చేసాం, ఇది చాలా బాగా చేసాం. యా, ఏమైంది కావాలంటే ఇచ్చేసేయి. నువ్వేం పట్టుకొస్తున్నావు? వాళ్ళకి శాంపుల్ వాళ్ళకి కాపీ ఇస్తే నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు? వద్దనుకుంటే ఇచ్చి తీసుకోండి. మీరు అది చేస్తా నేను అనుకోను. కానీ అంటే జస్ట్ ఒక సువెనీర్ లాగా ఉంటుందిలే మనం లాంచ్ చేసినప్పుడు అని. స్కాన్ చేయండి. కమిషనర్ గారు ఇప్పుడే చేశారు. వాళ్ళు చేశారా? రావడం లేదా? మరి అదే అంటున్నాం కదా, మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పి. యా, ఇట్ విల్ కమ్. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అదే కదా. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి. మా బ్యాగ్స్ మీద కూడా ఇదే ఉంది. బ్యాగ్ మీద ఏ రైతు పండించాడో, ఏ ఎంఎల్ఎస్ పాయింట్కి వెళ్ళిందో, ఏ బఫర్ గోడానికి వెళ్ళిందో, ఏ స్కూల్కి వచ్చిందో ఆ బ్యాగ్ మీద ఉంటుంది. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ట్రేస్ అండ్ ట్రేసబిలిటీ పక్క ట్రాక్ అండ్ ట్రేస్. ఈ కాపీస్ అందరికీ మీకు అవి వచ్చినాయండి షెడ్యూల్స్? థ్యాంక్ యూ వెరీ మచ్
అండ్ ప్లీజ్ సపోర్ట్ ద ప్రోగ్రామ్. బాగా చేసుకుందాం మనం 25వ తారీఖు నుంచి. ఓకే. మీ దృష్టికి ఏమైనా వస్తే సమస్యలు తప్పకని చెప్పండి. విల్ క్విక్లీ రిపోర్ట్ బ్యాక్. థ్యాంక్ యూ. సారీ అండర్స్టాండ్. No, I was writing about the proceeding, important point. The point is